ఇక బీఆర్ఎస్ ప్రెసిడెంట్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా వాగితే నేలకు చీరేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బల్కా సుమన్ అహంకారం మదంతో మాట్లాడితే సహించేది లేదు అని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి బల్కా సుమన్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రజలే బల్కా సుమన్ను తరిమి కొడతారంటూ హెచ్చరించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కండ కావురమా, మదమా, డబ్బులు బాగా పిచ్చిలేసిందా? నాలుక గనక మందమై షేర్లు వస్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం. ఎక్కడికి దొరికితే అక్కడికి మాట్లాడుతున్నావు. ఏం బుద్ధి లేదా? చదువుకోలేదా? జ్ఞానం లేదా? ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చిన మాట్లాడడం నీ నాలుక మందం, నాలుక చీర్స్తాం కొడుక. ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేం పార్లమెంట్ నుండి కొట్లాడి తెచ్చినాం, బిల్లు పెట్టించినాం. నీకు ప్రభుభక్తి కావాలనుకుంటే కేసీఆర్ బూట్లు నాకు, కేటీఆర్ పాదాలు నాకు. వాళ్ళు మెచ్చుకుంటారు. అట్ట కూడా మెచ్చుకోకపోతే నేను ఫోన్ చేసి చెప్తా వాడిని మెచ్చుకోమని. ఏం మాట్లాడుతావు? ఎక్కడికి పెడితే అక్కడికి మాట్లాడడం మంచి పద్ధతి కాదు.